మేడ్ ఇన్ ఇండియా మేక్ ఇన్ ఇండియాలో దేశం దూసుకుపోతోంది. అమెరికా లాంటి దేశాల నుంచి టఫ్ కాంపిటీషన్ ఉన్నప్పటికీ గ్లోబల్ మార్కెట్లో ప్లేయర్గా నిలుస్తోంది. 100 దేశాలకు టెలికాం పరికరాలను ఎక్స్పోర్ట్ చేసే స్థాయికి వెళ్ళింది. గ్లోబల్ మార్కెట్లో ఇండియా టాప్ ప్లేయర్ గా తయారవుతోంది. గట్టి పోటీ ఉన్న రంగాల్లోనూ ఎగుమతులను గణనీయంగా పెంచుకుంటోంది. తాజాగా మన దగ్గర తయారైన టెలికాం పరికరాలు 100 దేశాలకు ఎగుమతవుతున్నాయి. గత సంవత్సరం $18.2 బిలియన్ పైచిలుకు టెలికాం ఎక్విప్మెంట్స్ ఎక్స్పోర్ట్ చేశారు. అంతర్జాతీయంగా గట్టి పోటీ ఉన్నప్పటికీ అమెరికాతో సహా వెస్టర్న్ కంట్రీస్ ని వెనక్కి నెట్టి భారతీయ టెలికాం కంపెనీలు ఎగుమతుల్లో దూసుకుపోతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా అత్యుత్తమ తయారీదారులతో దేశం పోటీ పడుతోంది. ఇదిలా ఉంటే ఇటీవల భారత సైన్యం మొదటి స్వదేశీ చిప్ ఆధారిత 4G మొబైల్ బేస్ స్టేషన్ ను ఏర్పాటు చేసింది. దీనిని పలు ఇండియన్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ సంస్థలు కలిసి అభివృద్ధి చేశాయి. దేశ రక్షణ కార్యకలాపాలలో ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్స్ టెక్నాలజీ కీలక పాత్ర పోషిస్తోంది. శక్తివంతమైన ఐసిటి రంగం, దాంట్లో జరిగే ఆవిష్కరణలు దేశ రక్షణ రంగానికి వెన్నెముకగా నిలుస్తున్నాయి. ఈ క్రమంలో ఆఫ్రికాలో భారతదేశ పెట్టుబడులు $75 బిలియన్ చేరుకున్నాయి. ఆ ఖండమంతటా డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ కు భారతీయ కంపెనీలు కృషి చేస్తున్నాయి. ఆఫ్రికా దేశాలు ఎదుర్కొంటున్న సవాళ్లను పరిష్కరించడమే లక్ష్యంగా పెట్టుకున్నాయి. హై స్పీడ్ ఇంటర్నెట్ కనెక్టివిటీ, సురక్షిత డేటా హోస్టింగ్ సేవలను ఆఫ్రికన్లకు అందిస్తున్నాయి. ఇప్పటికే యాపిల్ ఐఫోన్ 16 ప్రో, 16 ప్రో మ్యాక్స్ మోడల్స్ ను మేక్ ఇన్ ఇండియాలో భాగంగా భారత్లో అసెంబుల్ చేయాలని నిర్ణయించారు. ఈ హై అండ్ ఐఫోన్స్ తమిళనాడులోని శ్రీ పెరంబదూర్లోని ఫాక్స్కాన్ కంపెనీ ద్వారా తయారు చేయనున్నారు. గ్లోబల్ లాంచింగ్ తర్వాత 1-2 నెలల్లో ఈ ఫోన్లు అందుబాటులో ఉంటాయి.